ఓకే, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించవలసిందిగా సవినయంగా వారిని ఆహ్వానిస్తున్నాం. సో మొట్టమొదటిగా రాజేశ్వరరావు గారు, రజనీ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావిస్తున్నారు. ఓసారి గట్టిగా కరతాళ ధ్వనులు. తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రేయర్ సాంగ్ తో మొదలు పెట్టాల్సిందిగా చిరంజీవులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రేయర్ సాంగ్ తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఈ చిరంజీవులకు మీ ఆశీస్సులు మరొకసారి అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఒక విశిష్ట అతిథిని ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మొట్టమొదట విశిష్ట అతిథి కర్త కర్మ క్రియ తానై ఈ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి, మహోన్నత శక్తి వేమ సుబ్రహ్మణ్యం గారు సత్కారాన్ని అందుకోవడానికి వేదికపైకి విచ్చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. వారితో నాకు కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి. వారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, వేదం చదివినవానికి జ్ఞానం ఏంటో తెలుస్తుంది, వైద్యం చదివినవానికి మాత్రమే రోగమేంటో తెలుస్తుంది, గణితం చదివినవానికి మాత్రమే లెక్కేంటో తెలుస్తుంది, సమాజాన్ని చదివినవానికి మాత్రమే ఎలా బ్రతకాలో ఎలా బ్రతికించాలో తెలుస్తుంది. నేను బ్రతకడం కాదు, నా చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా బ్రతికించడానికి అహర్నిశలు శ్రమించినటువంటి శ్రామికుడు వేమ సుబ్రహ్మణ్యం గారు. వేమ సుబ్రహ్మణ్యం గారు సార్ ప్లీజ్. వారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, వేదం చదివినవానికి జ్ఞానం ఏంటో తెలుస్తుంది, వైద్యం చదివినవానికి మాత్రమే రోగమేంటో తెలుస్తుంది, గణితం చదివినవానికి మాత్రమే లెక్కేంటో తెలుస్తుంది, కర్త కర్మ క్రియ తానై ఈ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి వేమ సుబ్రహ్మణ్యం గారు.